నమస్తే, నేను మీ అశ్విని కుమార్. శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణకి కేంద్రం ఏం ఇవ్వలేదు, రైల్వేకి ఏమి ఇవ్వలేదు, తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు ఏమీ అడగలేదు, వేస్ట్ ఎందుకు గెలిపించారంటూ కూడా ఆయన చాలా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. బహుశా కేటీఆర్ ఆయన మర్చిపోయినట్టున్నారు, లేదా పిల్లి పాలు తాగుతూ కూడా తను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. కేటీఆర్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు అసెంబ్లీ అన్నది కూడా నేను పక్కన వీడియోలో పెడుతున్నాను. అంతేకాకుండా అసలు ఆ మెట్రో రైలు ప్రాజెక్ట్ పూర్తవటానికి కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఆ టైంలో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్ అది దాంతోనే ఆ శాంక్షన్ అయ్యాకే మెట్రో రైలు పూర్తయిందన్నది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎక్స్పాన్షన్ మెట్రో అనేది డిపిఆర్ ఎప్పుడు ఇచ్చారు? కరెక్ట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొన్ని నెలల ఎలక్షన్ల ముందనగా ఇచ్చారు. డిపిఆర్ ఇచ్చాక కూడా అడగ్గా అప్పుడు ఇచ్చారు, ఎలక్షన్ కొన్ని రోజుల ముందు. ఆఖరికి అది ఆ డిపిఆర్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వేస్తారనేది అవన్నీ కూడా మర్చిపోయారు. ఆయన అసెంబ్లీలో చాలా మాట్లాడడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా 24-25 బడ్జెట్లో అసలు రైల్వేకి ఏమీ ఇవ్వలేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. ఎక్కడా కూడా నిరాధారణమైన ఆరోపణలు. ఎందుకంటే మనం అసలు 2014లో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది 2014. అప్పుడే దాదాపు కేంద్ర ప్రభుత్వం 258 కోట్లు 2014 రైల్వేకని ఇచ్చింది. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి బడ్జెట్లో రైల్వేకి సంబంధించి 5336 కోట్లు, అంటే దాదాపు 2000% ఎక్కువకి ఈ 10 సంవత్సరాల్లోనే. అంతేకాకుండా 2014-15లో 258 కోట్లు, 2022-23లో 3048 కోట్లు, 23-24లో 4418 కోట్లు, 2024-25లో 5336 కోట్లు కేంద్రం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. అవన్నీ కూడా ఆయన మసిపూసి మారేడు చేయడానికి ప్రయత్నించారు. ఎక్కడ ఇవ్వలేదు. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాము, ఎక్కడా కూడా మాకు రైల్వే బడ్జెట్ ఇవ్వలేదంటూ కూడా ఆయన శుక్రవారం అసెంబ్లీలో మొత్తం ఇట్లా మాట్లాడారు. సాక్ష్యాలన్నీ ఉన్నాయి. అంతేకాకుండా 2024-25లో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే క్లియర్గా కూడా మెసేజ్ చేసింది, ఇన్ఫర్మేషన్ ప్రెస్ రిలీజ్ చేసింది. దాదాపు 5336 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని తెలంగాణకి. అంతేకాకుండా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా రీడెవలప్ చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దాదాపు అవన్నీ 40 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఆదిలాబాదు, బాసరు, బేగంపేట, భద్రాచలం అట్లాగే ఉన్నాయి. అన్నీ నేను పక్కన స్లైడ్లో పెడతాను. సో ఇది కాకుండా ఆన్గోయింగ్ రైల్వే ప్రాజెక్ట్స్ తెలంగాణలో దాదాపు ఇప్పటికీ 32,946 కోట్లు. అంతేకాకుండా తెలంగాణలో రైల్వే నెట్వర్క్ మొత్తం కూడా 100% ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది. సో 2014 దాకా కూడా కేవలం 17 కిలోమీటర్ల సంవత్సరానికి రైల్వే లైన్ పూర్తి అయ్యేది. మోడీ ప్రభుత్వం వచ్చాక దాదాపు యావరేజ్గా తీసుకుంటే కనుక యావరేజ్ 65 కిలోమీటర్లు సంవత్సరానికి కొత్త ట్రాక్స్ చేసుకుంటూ వచ్చారు తెలంగాణలో. సో ఏ రకంగా ఆయన ఇవన్నీ కూడా కేంద్రం రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ బహుశా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉంటాయి ఈ రికార్డ్స్. దానికి సాక్ష్యంగా జత చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కూడా ఇట్లా తెలంగాణకి ఎంత ఇచ్చారు, మేము పనులు మొదలు పెడుతున్నాం అంటూ కూడా వాళ్ళు కూడా ప్రెస్ రిలీజ్ చేశారు. సో ఎక్కడా నిజం లేదు. అందుకే దాదాపు 10 సంవత్సరాల్లో కూడా నేను లాస్ట్లో లింకులు పెడతాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇచ్చింది, కొన్ని పనులు ఎందుకు ఆగినాయి, ఎందుకంటే అది కూడా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది, ఆ రాష్ట్రంకి ఇవ్వట్లేదు, ఈ రాష్ట్రంకి ఇవ్వట్లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయి. సో ఈ 10 సంవత్సరాల్లో ఏమి ఇచ్చింది, 2024-25లో రైల్వే తెలంగాణకి ఏం బడ్జెట్ ఇచ్చింది, ఇదంతా కూడా. అంతేకాకుండా దాదాపు 1400 కోట్లలో 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పుడే విజిఎఫ్ కింద ఇచ్చింది. దాన్ని స్వయంగా కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.
అది కూడా నేను వీడియో ప్రజెంట్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అని అడిగారు అధ్యక్ష. ఇందులో 10% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మొత్తంగా 1450 కోట్లు రావాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది 1200 కోట్లు అని చెప్పి గౌరవ సభ్యుడికి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.